బంగారం ఏం చేస్తానవే? పొయ్యిలకు బొగ్గెత్తానా. ఏందో గట్లా అంటాను? మరి ముగ్గేసేదాన్ని పట్టుకొని ముగ్గెత్తావా అని అడుగుతాను. ఎందుకే అస్సలు ఓర్వవు నన్ను? ఇక నిన్నే ఓర్తలేను నేను. అయితేనే గాని పొద్దు పొద్దుగానే బాగానే సింగారించుకునేటో పోతానో ఎడిపోతాను. నేను ఎడిపోతా అన్నే పాల ప్యాకెట్ తేయడానికి పోతానా? పాల ప్యాకెట్ తేయడానికి పోతానవా? పాల ప్యాకెట్ అమ్మేదానికోసం పోతానవా? ఆయన నీ దానికోసం నేను ఎందుకు పోతానే? ఆగు. ఏం తాగేది? అరే ఏం చెప్తానవే? మంచి బట్టలు తాగమని చెప్తాను ఏంది అంటే ఇప్పుడు మంచిగా శుద్ధ పూస లెక్క రెడీ అయ్యి బయటికి పోయి నా పిల్లలు ఇంకా రెడీ కాలేదు ఇంకా ముగ్గే పెట్టలే అని చెప్పడానికా? మంచి రెడీ అయిన నన్ను తాగమని చేసింది. ఈ దేవుడు ఏందో ఏమో. ఈ లోకంలో నన్ను ఒక్కదాన్ని మంచి అందంగా పుట్టిస్తే అయిపోవు కదా, ఇంతమందిని పుట్టించిండు. ఓవరాక్షన్ చేయకరా. నన్ను నాకు ఒక్కదానికి పైసలు దానికి పుట్టిస్తే అయిపోవు కదా. మొన్నటికి మొన్న ఇంటి పక్కన డూప్లెక్స్ బాంగులే కట్టింది. ఇంకా ఎదురుంటిది 2-3 కార్లే కొన్నది. ఇంకా కర్రం కొడుకు మొన్నటికి మొన్న గింత పోరున్న ముందు ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ అయిన వాడు. నా కొడుకు అయితే ఇంకా 10వ తరగతి. నాకెందుకు చేస్తాడు దేవుడు నాకు అస్సలు అర్థం కాదు. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? అక్క వచ్చిందండి వయ్యారి. అక్క ఏంటిది? పిక్క పిక్క గిలాస పట్టుకొని వచ్చినావు. కొంచెం చక్కెర ఉంటే ఈ గిలాసులో పెట్టియావా అక్క? పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. పెట్టిత్తా ఒక చక్కెర చాలా ఇంకా పెట్టియనా? నా బీరువాళ్ళ పైసలు సంచిలో మరత పెట్టియనా? నువ్వు పెట్టిస్తా అంటే నేను ఎందుకు వద్దంటక్క? ఇచ్చి పెట్టిత్తా పుణ్యానికంతా ఫినాయిల్ కూడా తాగాక నువ్వు. అయినా మీ ఇంట్లో చక్కెర కూడా గది లేదా? అడే ఏం బతికే బతుకు, నీ బతుకు పాడుగాను. ఆ బతుకే కంటే సచ్చింది నయం కాదే చక్కెర లేని బతుకు. ఏందక్క గట్లా మాట్లాడతాను ఇజ్జత్ తీసినట్టు? గిలాసు చక్కెర అడిగినా, ఇంకేమన్నా అడిగినా? గిలాసు చక్కెరకు గిన్నెడంతా గునిపిస్తాను. నీ దగ్గరనే ఉన్నదా చక్కెర? ఇంకెక్కడ లేదనుకుంటానా? వేరే వాళ్ళ దగ్గర పోయి తెచ్చుకుంటా. పోయి తెచ్చుకోపో. మరి గిన్నెకి తెచ్చినావు బారు బాబు మాట్లాడతానో పోరి. నీ దగ్గర కాకపోతే ఇంకెక్కడ దొరకదు అనుకుంటానవా? మొన్ననే బండ గణేష్ గానికి కింటన్ మీద 16 కిలోల చక్కెర వచ్చిందంట మేడారం పోతే. ఇస్ ఇట్ ట్రూ భవాని? ఊరంతా పంచినా ఇంకా సరిపోతుంది తెలుసా? నేను పోయి ఆన్న తెచ్చుకుంటా. ఇక మళ్ళీ సరికి అటు పోతా గానీ ప్రస్తుతానికైతే నువ్వు రాదు, మళ్ళీ ఫీల్ అవుతావు ఎందుకు? నేను ఫీల్ అవుతా? నువ్వేంటి ఇంట్లో దాన్ని చుట్టొద్దాను నాకు పోతా గానీ నీకు విషయం తెలుసా? నాకు అమెరికా సంబంధం వచ్చింది. మా అమ్మ చెప్పిందా నీకు? అమెరికా సంబంధమా? గదానికి గింతనా ముర్తనా నువ్వు? నాకు 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడే 10-12 వచ్చినాయి తెలుసా? యుగాండా, అమెరికా, ఆస్ట్రేలియా, లండన్ నుంచి కూడా వచ్చినాయి. చూసినట్టే ఉన్నత్తి. 12 సంబంధాలు చూసిన దానివైతేనే పోయి గుండుగాని వేసుకున్నావా అక్క? అంటే బేసిక్ గా నేను పేదోళ్ళని ఆదరించడం ఎక్కువ అన్నట్టు, అందుకే ఈయన చేసుకున్నా. ఇప్పుడు అమెరికా చేసుకున్నా అనుకో, ఆయన పైసలు ఉంటాయి నాకు పైసలు ఉంటాయి. పైసలన్నీ ఏం చేసుకుంటా అని చెప్పు. అందుకే పేదోళ్ళని చేసుకున్నా వాళ్ళకి నాస్తి అంతా పోతుంది కదా, మంచిగా కలిసిమెలిసి ఉండొచ్చు. అందుకే వందనాలమ్మా అమ్మా, వందనాలమ్మా వందనాలమ్మా నీకు. కనబడతాంది నువ్వెంత రిచ్. గిలాస చక్కెర పోయామంటే శాత కాలే కానీ రిచ్ గురించి మాట్లాడుతాను. రిచ్ అట్లా కాదే. ఇగో ఇప్పుడు నేను నీకు చక్కెర ఇచ్చిననుకో, నువ్వు గిట్లనే రోజుకు ఒకరి దగ్గర పోయి అడుక్కుంటావు. అప్పుడు నువ్వు బిచ్చొద్దాను అవుతావు. నీకు పైసలు వస్తాయా చెప్పు? ఇప్పుడు నేను ఇవ్వలేదు అనుకో, నువ్వు మంచిగా కష్టపడి పని చేసి చెమట వడిచి చక్కెర కొనుక్కొని తాగుతావు షాయ కదా. అప్పుడు నువ్వు పైసలు ఉన్నదాను అవుతావు. లేకపోతే గిట్లనే బుచ్చొద్దానిలోకి ఎదుర్కొంటుండు అవుతుంది. అదే నేను నా లక్ష్యము. నిన్ను ఉన్నదాన్ని చేసుడే నా లక్ష్యం. అర్థమైందా? ఈ మొహం పెట్ట శాత కాదు కానీ నీతిగా చెప్తాను. ఎడ్డి మొహం.
వచ్చినా తల్లి ఇక నీకేంది ఇల్లు కడతానం కాదక్క. నువ్వు ఇల్లు కడితే నేనేం చేయాలి? అయ్యో ఏందక్క గట్ల మాట్లాడతాను? మీ ఇంటి ముంగట్నే ఇల్లు కడతాను అని చెప్పుదానికి వచ్చిన. ఏంది నా ఇంటి ముందరనే ఇల్లు కడతానవా నువ్వు? నీ ఇల్లు కాలిపోను కూలిపోను కొంపలని పీరియల్లా. నీ గత్తర బుట్ట కదనే, నేను ఇల్లు కడతానని చెప్పుతాను కొత్త నీ ఇల్లు కాలిపోను కూలిపోను అని తిడతాను. అయితమే గానీ నీ కొడుకు పాస్ అయిందా? 10th క్లాస్ రిజల్ట్ వచ్చినాయి కదా. పాస్ అయింది, స్టేట్ ఫస్ట్ వచ్చింది నా కొడుకు తెలుసా? వాడ వాడ మొత్తం బిర్యానీ స్వీట్లు మంచి పెట్టినా నీకు కిరాయి కోప దగ్గర రాలే. అయ్యో ఈసారి ఇంటర్ రిజల్ట్స్ వచ్చినప్పుడు అక్కడ దాకా పంపిస్తుంది నా కొడుకుతోని చెప్పి. మరి నీ కొడుకునేమైంది రిజల్ట్? 7 పాస్ అయిందక్క. ఫిజిక్స్ కెమిస్ట్రీ 2 పోయినాయి కాదక్క. అయినా బయట ఫిజిక్స్ కెమిస్ట్రీ లేచి అబ్బున్నాక కొడుకేడ పాస్ అవుతాడు తీయి. అయినాక కొడుకుని పాస్ చేయించుకునే తెలివి లేదు నీకు, ఏం బతుకవ్వనేది. అదే నా కొడుకు అయితే నా మందు పెట్టే సంపుతాం అన్నీ. అయితే ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. వచ్చి నీ నోట నోరు పెట్టే బదులు మూసుకొని పోవడం మంచిది. మూసుకొనేవో తెలుసుకోలేవో ఎవడు ఆవడతాడే నిన్ను. ఏ పోతానే పో, నేను ఇండ్లలోకి వచ్చినా నిన్ను పిలవనే. అబ్బాయి నువ్వు పిలుస్తావని చూసుకుంటా కూర్చుని కాపలా కాసుకుంటా. అయితే కానీ ఇళ్ళకి వచ్చినాక ఈ ఇంట్లో ఏరిన తర్వాత నీ కొడుకు నా కొడుకు కలవకని చెప్పు. అసలే ఐఏఎస్ చదవాలి నా కొడుకు, కలెక్టర్ కావాలి పెద్ద. నీ కొడుకు ఐఏఎస్ అవుతాడో ఐపీ దాగి ఇంట్లోనే అంటాడు. చూస్తా తీయి నేను. చూద్దాం కొడుకుని చక్కగా పెంచే శాతం కాదు కానీ మాటలేదా బాగా మాట్లాడుతుంది బాగాలాడి. ఓ నీ ఇల్లు కడతానా అని చెప్తా అందేదో ఇళ్ళ కట్టదని పిలుతుందంటే ఓ కూర్చుంటాను ఇక. ఏంద్ర విండు ఇలా గిట్టుబాటు పెట్టినావు? మీ కొడుకున్నాడా అంటే ఒకసారి వాడిని వీలు దోస్తేనా మీ కొడుకంటే వేంద్రా? రారా. ఏం రావు ఇల్లు గిట్టచ్చినావు? ఏం లేదురా. ఏదో తేడాగా ఉందేంటి? ఏంద్రో ఓ లవర్స్ కదా మూల పోయి మాట్లాడుకున్నట్టే మాట్లాడుకుంటాళ్ళు. ఏంది కదా నీకెందుకే నువ్వు? ఏంద్రా 10వ తరగతి పాస్ అవుతున్న మొగను అని ఫీల్ అవుతావు అలా నువ్వు? నీ సంగతి ఎట్లా చెప్పాలో ఎక్కడ చెప్పాలో అట్లనే చెప్తావు. అరే నువ్వు పరీక్షలలో ఫెయిల్ అయితే మీ అమ్మ పాస్ అయినా అరే ఎవ్వరు కావద్దని చెప్పిన ఏం కాదు కానీ అయ్యవ కావద్దని చెప్పద్రా. అంటే నీ కొడుకు 10వ తరగతి ఫెయిల్ అయ్యిండు, మీకు పాస్ అయినా అని చెప్పుకున్నాడు. పాస్ అయినా ఉంటే చెప్తాడు ఫెయిల్ అయ్యిండు. పాస్ అయినవని బిర్యానీ కావాలి స్వీట్లు కావాలి ఊరంతా చెప్పినా అరే నీ సగం ఖరాబ్ అయింది. అయ్యో అక్క, ఇవ్వరిదాకా నీ కొడుకు పాస్ అయ్యిండు నా కొడుకు బోర్డర్ పాస్ అయ్యిండు బాగా మాట్లాడినావు కదనే. మరి ఇప్పుడేమైందే? నీ కొడుకు ఫెయిల్ అయ్యిండు, ఏతులు చేయమంటే బాగా చేస్తావు. నీకు బోలే హ్యాపీ ఉండదు కదరా నీకు? ఇంటి ముందు ఎదురెదురు ఇంటోళ్ళం కాబట్టి 1,00,000 అనుకుంటాము, అన్ని పట్టించుకుంటారా ఏంది? అయినా ఇప్పుడు అంటే ఏమైతే అని చెప్పు. నీ కొండలు పడ్డాయా బండలు పడ్డాయా? కొండలే పడ్డాయో బండలే పడ్డాయో మనుషులు అయితే ఓర్వ శాత కాదు. నీ ఇంట్లో ఎన్ని బొక్కలున్నా ఎవ్వరేమనొద్దు. అదే మా ఇంట్లో బొక్కలుంటే ఏలైతే చూపెడతావు కదా. ఏమైంది నీకు? నోరు నెత్తులు పెట్టుకోక అంతగానో మురుతాను నోరు పోవంగా. ఇప్పుడు ఏమైతే అని ఫెయిల్ అయితే చెప్పు. ఈసారి ఫెయిల్ అయ్యింది కావచ్చు, మళ్ళీసారి పాస్ అవుతాడు. అబ్బో మొత్తం దానికే ఒకటే ఓ అని ఉరుతాను. నీ కొడుకు పాస్ అవుతాడు, నేను చూస్తా. వాడికి ఒక్క 2 వేలు చక్కగా రావు, మళ్ళా పాస్ అవుతాడా? ఓ బద్మాష్ దానా, నీ నోట్లో మన్ను పోసి దుమ్ము పోసి నీ బద్మాష్ నోరు వేసుకొని ఎందుకే అంతగానే శాపనార్థాలు పెడతావు? నీ కాళ్ళెక్కలు ఇరిపోను, నీ కుష్ఠరోగం వచ్చి సావా, నీ కళ్ళల్లో కారం కొట్టినా నీ కొంపంతా కూలిపోను కాలిపోను, నీ పక్క బొక్కలు ఇరుగా నీ అస్థి పంజరం మొత్తం కూలిపోను. మన్ను పోసి దుమ్ము పోసి అగో నన్ను శాపనార్థాలు పెట్టొద్దని చెప్పి నువ్వే శాపనార్థాలు పెడతాను. ఏందే బద్మాష్ దానా? నన్నే బద్మాష్ దానా అంటావా? నీ తెల్ల మచ్చలాడతాను. ఏ పోవే పో, నీలాంటి వాళ్ళని బొచ్చడం మందిని చూసిన. అవును, ఒక్కొక్క కాపురం దగ్గర ఒక్కొక్కరిని చూసినావు కదా. అన్నీ అంటామానే. ఏమండి ఏంటిదే? నేనంటే మందితో కాపురం చేస్తాను
మందితో కాపురం చేస్తానమని దానికి ఎట్లా తెలిసే? అంటే మందితో కాపురం చేసే దానికే కనపడతానా నీకు? నువ్వు కనబడతలేవే, నువ్వు మందితో తిరిగే రకమేనే నువ్వు. మొన్న రామ్తోని, నిన్న శశితోని, ఇవాళ నాతోని కాదా? ఏం మాట్లాడుతున్నారో కరే పడతావు. నీ అబ్బా నన్ను కొడతానమేందే నీ పోరుకున్న వాడెత్తు. నన్ను తిట్టిన దాని మీదకి లల్లి పోంటే చేత కాదు కానీ నా మీదకి నోరు బాగా ఎగుతాంది. మరి అగో నిన్నేవతే తిట్టింది అది. అది తిట్టింది దాని మీదకి లల్లి పో. నా పిల్లాన్ని తిట్టినానే, బయటికి రా. ఏంది? నువ్వేనా నా పిల్లాన్ని తిట్టింది? అవును. తిడితే తిట్టినావు కానీ మొత్తం అక్కర తిట్లు తిట్టినావేంది? ఆయవన్న తిట్లు తిడితే ఏమైంది నీకు? అది ఆయమన్నది అయితే ఆయమన్న తిట్లు తిడుతురు. ఆయమన్న దాన్ని కాకపోతే ఏం చేసిండే నిన్నంతగానం? ఏమన్నా తూకుంటానే నీ చిక్క కట్ చేసి నా గుమ్మానికి జిట్టి తాకకుండా ఎల్లాడ తీసుకుంటా ఏమనుకుంటానావో? ఏది చేస్తానండి ఏదైనా మొక్కన్నారా? ఆహా కోతవా? ఆగే వస్తానా, ఏ పాటికి వస్తావు నేను కూడా చూస్తానా? కోత ఏ పాటి కాదు. ఏంది నువ్వు కోసేది? నువ్వు వద్దామన్నాడు ఏం లేదు, ఉన్నది మొత్తం సౌరమే. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. దానికి కొబ్బరికాయ కొన్నంత జుట్టు కూడా లేదు తెలుసా నీకు? సౌరం దట్ మై గాడ్. నాది సౌరం అయితే నీకేంది, గుండె అయితే నీకేంది? ఓర్వన్ మొగందానా, మంది ముచ్చట్లు బాగా కావాలి. నాకైతే మంది ముచ్చట్లే కావాలి. నువ్వైతే మందిని వేసుకోపోతావు కదా. సగం పేదలకు లిప్స్టిక్ వేసుకొని నోరు బాగానే అప్పలిస్తున్నావు అని. దానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది? అయినా మొగుడు మంచోడైతే పెళ్ళం ఎందుకు తిరుగుతుంది అంత మందితో? అవునా అండి, నిజమే. మళ్ళీ మొగుడు అసలుకే మంచోడు కాదు. అంటే పిన్ని మొగుడు కాదా? కాదు అంటే నువ్వు చేసేదే లంగ పని, మళ్ళీ దాంట్లో కాంట్రిబ్యూషన్ లేదు. పైకి వెళ్ళి నాకు బొంగుల ముచ్చట్లని చెప్తాను. మనం చేసేది లంగ పని, కాంట్రిబ్యూషన్ లేదు నీది, మళ్ళీ ఊపర్సి నాకు బొంగుల కరెక్షన్లు అన్నీ చెప్తున్నావు. వా అంటే నేను బతికి చెడ్డోళ్ళం కానీ చెడు బతకలేదు. చేసేది అన్ని లంగ పనులు, చెప్పేటి అన్ని దొంగ ముచ్చట్లు. నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడక చెప్తానా? బర్రాబర్ మాట్లాడుతానే. అయితే నీకు ఇల్లు కట్టిస్తాలే, నీ మొగుడు కట్టిద్దాడా లేకపోతే? నా మొగుడికి అంత సీన్ లేదులే, నేనే కట్టిస్తాను. ఈ రూమ్ నాకు, ఆ రూమ్ దీనికి. నీ మొగనికి అంత సీన్ లేదనేనా నే వీడిని ఉంచుకున్నావు? ఈ రూమ్ లో వీడు ఇంకో అంతో, ఆ రూమ్ లో నువ్వు ఇంకో అంతో. మంచిగా ఉన్నదే కథ. అరే ఒక్కటి చెప్తాను గుర్తుపెట్టుకోరా, దీనిలాంటి రాధికలు ఉన్నంత కాలం నీలాంటి డీజే టిల్లులు బుగ్గగల్లా అయితేనే ఉంటారా. ఏమంటావు రాధిక? ఒక రాధికా జాతికి సంబంధించిన ఆడపడుచువి నువ్వు. మీరందరూ కూడా ఒక రాధికా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీల స్టూడెంట్స్. మీరు బండ మొకందానా ఊకుంటా అంటే బాగా మాట్లాడుతున్నామైందే. ఇక పోతా వస్తే దొంగ మొకందానా, నన్ను పండుగ అంటావా? అదే సిగ్గుకొత్తా అంటావా? నీ ఇజ్జత్ చెబుతా చూడు. ఉంచుకోలేదు మొత్తం వచ్చిందే. దొంగ మొకందానా, నా ఇంటి ముందరకు వచ్చి ఇల్లు కడతావా నువ్వు? నా కొడుకే ఫెయిల్ అయినా చెప్తావానే? అసలని మంది నోరవాడు. అమ్మయ్యా, లొల్లి పెట్టుకున్నందుకు ఒక లాభం.